థ్యాంక్ యూ చెప్ప. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ సాయి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ వీడియోస్ చూడకపోతే చూసేయండి. సో ఇదైతే మా తిరుమలలో డే 1 అనమాట. అదేంటి నిన్న కూడా పెట్టావు కదా వ్లాగ్ అనుకుంటున్నారు. సో అదైతే తిరుపతిలో డే 1. సో ఇది తిరుమలలో. సో నైట్ ఎస్ఎస్డి టోకెన్స్ దొరికేసిన తర్వాత మేము పైకి వెళ్ళాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి సో దట్ ఇంకా కృతిగాడికి గుండు చేయించుకొని అంత రెడీ అయ్యేసరికి సో దర్శనం టైం వచ్చేస్తుంది అని చెప్పి సో ఇంకా ఫైనల్గా కృతికి పుట్టెనికలు తీయించేసినాం అనమాట. సో కళ్యాణ కట్టు దగ్గర ఇంకా అందరం ఫ్రెషన్ అప్ అయిపోతున్నాం. సో ఎస్ఎస్డి టోకెన్స్ గురించి చెప్పాలంటే 3 ప్లేసెస్‌లో ఇస్తారు. విష్ణు నివాసం, శ్రీనివాసం అండ్ అలిపిరి. సో ఇవన్నీ నాకు నోటికి వస్తున్నాయి. అంటే నాకు ఎంతగానో ఎక్కిచ్చిరో ఆలోచించండి. సో ఈ 3 ప్లేసెస్‌లో ఇస్తారనమాట. సో మేము శ్రీనివాసం దగ్గర నిలబడి 7:30 నుంచి లైక్ 9, 10 ఎగ్జాక్ట్‌లీ 9:00 ఇచ్చిర్రు. మేము 9, 10 కల్లా టికెట్స్ తీసుకొని బయటకొచ్చినాం అనమాట. అండ్ మాకు నెక్స్ట్ డే 1 పీఎంకి దర్శనం వచ్చింది. సో ఇంకా మేము మార్నింగ్ ఎళ్లి రూమ్స్ బుక్ చేసేసుకొని దర్శనంకైతే రెడీ అయిపోయినామనమాట. అందరం కత్తెరలిచ్చి గుండు చేయించుకొని అండ్ మా హస్బెండ్ కూడా గుండు చేయించుకొనుండే. అండ్ దాని తర్వాత అయితే ఇంకా మేము ఆల్మోస్ట్ 12:45కి వెళ్ళినాం. యాక్చువల్లీ 1 అవర్ ముందు లోపలికి అలౌ చేస్తారంట. మాకు ఇన్ఫర్మేషన్ తెలియక మేము 12:45కి వెళ్ళినాము. సో 1 పీఎంకి ఉంది కాబట్టి. కానీ మీరు 12కి వెళ్ళినా అలౌ చేస్తారు. మాకైతే 4:30 కల్లా దర్శనం అయిపోయింది. ఇంకా లడ్డూస్ అవన్నీ తీసుకొచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా టైం పట్టిందనమాట. ఇంకా నైట్ కోసం అయితే ఎట్లా మిస్ అవుతాం వెంగమాంబకి వెళ్ళడం. సో వెళ్ళి మంచిగా అన్నదానం తినేసినాం అనమాట. అండ్ అన్నప్రసాదం ఆర్ అన్నదానం ఏదైనా ఒకటి. సో ఇంకా నైట్ వెళ్ళి అట్లా దేవుడి దగ్గర కూర్చున్నాము. ఎంతసేపు కూర్చున్నాము అదంతా మ్యాటర్ కాదు. సో ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే అంత ప్రశాంతంగా ఉండే అనమాట. అండ్ కొంచెం షాపింగ్ చేసిన అంతే. అండ్ దాని తర్వాత ఇది డే 3 అనమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే శ్రీకాళహస్తి అండ్ ఆల్సో శ్రీనివాస మంగాపురం వెళ్దాము అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇప్పటివరకు 2 టైమ్సే తిరుపతికి వెళ్ళినా టు బి హానెస్ట్. బట్ యాహ్! ఈసారి అయితే కొంచెం కింద ఎక్స్‌ప్లోర్ చేయడానికి కూడా టైం ఉండే అనమాట ఒకటి. అండ్ ఈ అలిపిరి నుంచి ఎక్కేవాళ్ళు, మెట్లెక్కేటోళ్ళు వీళ్ళందరికీ నాకు అబ్బా! ఎంత ఓపిక, ఎంత ఇష్టము అని అనిపిస్తది. సో ఇష్టమున్నా కొన్ని చేయలేం కదా పర్టిక్యులర్‌గా. సో అట్లా ఎంత నమ్మితే అట్లా ఎనర్జీ తెచ్చుకొని ఎక్కుతారు అని అనిపిచ్చిందనమాట. ఎవరికో అందరికి ఒక టైంలో అబ్బా! అని అనిపిస్తది. బట్ స్టిల్ దేవుడి మీద నమ్మకంతో ఎక్కుతారు. నాకెప్పుడు అంత ఓపిక వస్తదో. సో ఇంకక్కడ హనుమంతుని దర్శనం చేసేసుకున్న తర్వాతకి ఇంక మేమైతే శ్రీకాళహస్తి స్టార్ట్ అయినామనమాట. సో మా కృతిక చూసిర్రా ఎంత మంచి చిల్ అవుతుందో జీప్‌లో. సో ఇది నాకు చాలా చాలా క్యూట్‌గా అనిపించిందనమాట. గరుడ ఫ్లైఓవర్ పైన ఇట్లా బర్డ్స్ లైటింగ్స్ ఉండే. సో ఇంకా శ్రీకాళహస్తి లోపల ఫోన్ అలౌ లేదు యాజ్ యూజువల్‌గా. కానీ టెంపుల్ అయితే చాలా చల్లగా ఎంత మంచిగా అనిపించిందో నాకు. టెంపుల్ నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం. ఇంకా అప్పటికే నాకు ఎనర్జీ వాస్ సో లో. సో ఇంకా మంచిగా ఒక కోకోనట్ తాగేసినా అనమాట. అండ్ తిరుపతి వెళ్తే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా ఉండేలా వెళ్ళండి. మాలా హడావిడిగా తిరిగి వచ్చేద్దాం అయిపోయింది కదా అన్నట్టు వెళ్ళకండి. సో ఇంకా నెక్స్ట్ అయితే శ్రీనివాస మంగాపురంకి వెళ్తున్నాం అనమాట. సో తిరుపతిలో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో ఈ టెంపుల్‌లో కూడా అన్నీ అలాగే ఉంటాయన్నమాట. పైన ఎట్లా అయితే ఉంటాయో కంపార్ట్మెంట్స్ అవన్నీ టెంపుల్ చిన్నదే ఉండొచ్చు. కానీ అన్ని రెస్ట్రిక్షన్స్ ఈక్వల్ ఉంటాయి. సో మాకు ఆల్రెడీ 3:00కి ట్రైన్ ఉంది కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ కూడా వందే భారత్‌లోనే ట్రావెల్ చేసినాము. సో ఇంకా 1 అవర్ ఈజీగా పట్టేసింది మాకు దర్శనానికి. అప్పటికే వి వర్ లైక్ హరీ ఎళ్ళిపోతది అన్నట్టు. సో ఇంకా టైంకైతే ట్రైన్‌ని రీచ్ అవుట్ అయిపోయినాం. అండ్ బయలుదేరిపోతున్నాం అనమాట తిరుపతి నుంచి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ అనమాట. సో నేనెళ్ళింది 2 టైమ్స్. కానీ ఈసారి ప్రతి ఒక్కటి ఐ మీన్ దర్శనం చేసుకున్నప్పుడు అదంతా నాకు చాలా చాలా బాగా అనిపించింది. సో యాహ్! ముందు చాలా కష్టపడ్డాలెండి. అదంతా వేరే విషయం. కాకపోతే ఇంక దాని తర్వాతయితే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సో ఇంక ఫుడ్ తినకుండా ఎక్కేసినాం కాబట్టి నేనైతే ముందు రోజే ఫుడ్ ఆర్డర్ చేసుకొనుండే అనమాట. సో దట్ తినొచ్చు మంచిగా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఫస్ట్ స్నాక్స్ ఇచ్చారు. నాకు అప్పటికే పిచ్చి లేస్తుందనమాట. బికాజ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా అంతంత మాత్రం చేసినా. ఆల్మోస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌కి ఇంక అందరూ అలసిపోయారనమాట. కృతి అయితే ఫుల్ అంటే ఫుల్ నిద్రపోయింది. సో సడెన్‌గా మెలుకువ వచ్చి లేచిందనమాట. దాని క్యూటేషారని మీకు నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో చూస్తారు. సో ఇక్కడ స్నాక్స్ అయితే నాకు ఓకే అని అనిపించింది. సో ఆల్మోస్ట్ అంటే ఈ తినే స్నాక్స్ లానే ఉన్నాయి. మరీ అంత చెండాలంగా అయితే నాకేం అనిపియలేదు. సో వందే భారత్ ట్రైన్ గురించి చెప్పాలంటే ట్రావెల్ వాస్ ఓకే. కాకపోతే 3 అవర్స్ తర్వాత నాకైతే చాలా లాగ్ అండ్ బోర్ అనిపించింది. సో లాస్ట్ వ్లాగ్‌లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటా. మీరెవరైనా పార్ట్ 1 చూడకపోతే మా తిరుపతి ట్రావెల్ అది కూడా చెక్‌ఔట్ చేసేయండి. ఓపెన్ యువర్ ఐస్. చూస్తున్నాం. ఓపెన్ యువర్ ఐస్.
అట్లా క్యూట్‌గా ఏషాలేస్తున్నాడనమాట మా కృతిగాడు. సో, ఇంక అప్పటిలోపు డిన్నర్ గూడా వచ్చేసింది. సో, ఇంక నేను డిన్నర్ ఎంజాయ్ చేసేస్తా. అంత సూపర్బ్ అని ఏం చెప్పలేను గానీ, ఓకే. ఓకే అనిపిచ్చింది నాకు. సో, ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎస్ఎస్‌డీ టోకెన్స్ గానీ, రూమ్ అలాట్‌మెంట్ గానీ అవన్నీ ఆల్రెడీ షేర్ చేసేసిన. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్‌లో చేసి చెప్పండి. సో థాట్ నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసుంటే థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్.